హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. పండక్కి షాపింగ్ చేద్దామని చెప్పి లాస్ట్ డే అంటే నేను సాటర్డే ఇంకా ఊరికి బయలుదేరుతాను. ఫ్రైడే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యానమాట. అంతకు ముందంతా షాపింగ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాను, కానీ ఏదో ఒక పని ద్వారా నేను ఇంకా వెళ్ళలేకపోయానండి. ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను. ఇంకా వర్క్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంటి దగ్గరలోనే ఒక మాల్ ఉండింది, అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే మ్యాక్స్ షోరూమ్కి వెళ్ళాము, ఏమున్నాయో చూద్దామని చెప్పి. ఫెస్టివ్ కలెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం, జస్ట్ ఒక 45 మినిట్స్లో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి అనుకొని వచ్చామన్నమాట. సరేనని అన్నీ చూస్తూ ఉన్నాను. ఈ పిస్తా గ్రీన్ ఒకటి చూసాను, ట్రయల్ చేశాను. నాకు చాలా లాంగ్ అయిపోయింది అండ్ అలాగే ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా లేదు. ఒక కుర్తీ అయితే నచ్చింది, తీసుకున్నాను. అదేం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. మమ్మీకి ఒక బ్యాగ్ తీసుకుందాం అనుకుంటూ చూశాను. బ్యాగ్స్ కూడా నాకేమంత నచ్చలేదండి. సరేనని చెప్పి ఇంకా లైఫ్ స్టైల్కి వెళ్ళాను. లైఫ్ స్టైల్లో కూడా అన్ని కుర్తీస్ చూస్తూ ఉన్నాను. మరీ హై రేంజ్లో అయితే నేను తీసుకోనండి, కొంచెం మీడియం రేంజ్లోనే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ పట్టవు. అకేషనల్ వేర్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను. అంత ఎక్కువ కాస్ట్ పెట్టి కొని మళ్ళీ వేసుకోకుండా వేస్ట్ అయిపోతున్నాయి, చాలా అలాగే నాకు వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఈసారి కొంచెం చూసి కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మిలాన్స్లో ఈ పీచ్ కలర్ కొంచెం ఫెస్టివ్ లుక్ కనిపిస్తుంది కదా, ఇదైతే బాగానే అనిపించింది నాకు. ట్రయల్ చేసి చూద్దాము, ఫిట్టింగ్ కనుక సెట్ అయితే తీసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. నా హస్బెండ్ అన్నారనమాట, ఒక 45 మినిట్స్లోనే నీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, వర్క్ ఉంది నాకు కూడా ఇంటికి వెళ్ళి చేసుకునేది అని చెప్పి. సేమ్ నాకు కూడా వర్క్ ఉండిందనమాట, ఇంకొంచెం కంప్లీట్ చేయాల్సింది. ఇదైతే ట్రయల్ చేశాను. ఎస్ సైజ్ ఆర్ ఎం సైజ్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు. 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను, 2 పీచ్ కలర్లో ట్రై చేశాను, కానీ అందులో ఒకటే తీసుకున్నాను. ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఒక దుపట్టా కోసం చూస్తూ ఉన్నాను. ఇది బాగా నచ్చింది, కానీ 800 రూపీస్ చెప్పారు. సరేనని తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలోకి నా ఫోన్లో ఒక మెయిల్ వచ్చిందనమాట ఆఫీస్ నుంచి, దానికి అర్జెంటుగా నేను రిప్లై ఇచ్చేయాలి. సో ఇక్కడ లేట్ అయిపోతే ఆ మెయిల్కి రిప్లై ఇవ్వడం నాకు లేట్ అవుతుంది. కొంచెం డేటా తీసుకొని నేను రిప్లై ఇవ్వాల్సిన మెయిల్ అనమాట అది. ఇంకా గబ్బా ఇంటికి వచ్చేసాను. ఆ దుప్పట్టా ఏం తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఆ మెయిల్కి అయితే నేను ఆ డేటా ఏమైతే ఇవ్వాల్సిందో అది చూసి ఇంకా మెయిల్కి రిప్లై ఇచ్చేసిన తర్వాత అది క్లియర్ అయిన తర్వాత నేను కొంచెం మనశ్శాంతిగా ఉన్నాను. షాపింగ్ అంత సాటిస్ఫాక్షన్గా నేను ఏం చేయలేదండి. హడావుడిగా 2 కుర్తీస్ అయితే కొనుక్కున్నాను. దుపట్టా కూడా తీసుకోవాల్సింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఆ హడావుడిలోనే ఒక 10 మినిట్స్ నేను టైం స్పెండ్ చేసి ఆ దుపట్టా తీసేసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి. ఏం చేస్తాం, రాసి పెట్టలేదేమో నాకు ఆ దుపట్టా. అండ్ ఇక్కడైతే మా పనమ్మాయి ఈవినింగ్ వచ్చి చక్కగా అన్ని గిన్నెలు అయితే కడిగేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. ఆ రోజు మాప్ పెడితే ఎందుకో ఏదో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉండిందండి. అందుకే ధూపం అయితే వెలిగించి పెట్టాను. అలా ధూపం వెలిగించి పెడితే మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ధూపం అయితే వెలిగించి పెట్టేశాను అనమాట. ఇంటి నిండా కూడా చక్కగా రూమ్స్ అన్నిట్లో కూడా మంచి ఆ డివైన్ ఫీల్ అనేది ఉంటుంది. అండ్ అలాగే స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. డిన్నర్లోకి మా అత్తయ్య ఆ రోజు బిర్యానీ చేశారనమాట, చికెన్ బిర్యానీ మాకు కూడా పంపించారు. నా హస్బెండ్ కూడా మా బాబు అయితే తినేశారు. నాకు కొంచెం వర్క్ ఉండిందని చెప్పి నేను లేట్గా తింటూ ఉన్నాను. వాళ్ళిద్దరైతే తిని చక్కగా టీవీ చూస్తూ ఉన్నారనమాట. నేనే పెండింగ్ ఉన్నాను. చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య బిర్యానీ. ఇది కొంచెం పులావ్ టైప్ చేశారనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య అంటూ ఉంటారనమాట ఒక్కొక్కసారి, ఇలా వెజ్ కర్రీస్ చేయడం కన్నా కూడా ఇలా బిర్యానీ చేయడమే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుందని చెప్పి. నేను కూడా ఒక్కొక్కసారి అలాగే అనుకుంటాను. ఈ వెజిటబుల్స్ కట్ చేసుకొని ఇదంతా కన్నా కూడా చికెన్ చక్కగా మ్యారినేట్ చేసేసి పులావ్ కానీ బిర్యానీ కానీ చేయడం సింపుల్ 1 pot మీల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా సాటర్డే, దానికోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నా మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ అన్నీ కూడా తీసి ఒక చోట పెట్టాను. తర్వాత ప్యాక్ చేసేటప్పుడు పౌచెస్లో వేసేసుకొని ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి, అలాగే బట్టలన్నీ కూడా తీసి దివాన్ కాట్ మీద పెట్టానండి. ట్రాలీస్ అన్నీ కూడా పైన ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి ఇంకా సర్దేసుకోవాలి. నేను
ఈరోజు లైఫ్ స్టైల్లో కొన్నది మ్యాక్స్లో కొన్న కుర్తీస్ అనమాట. ఇవి కూడా ప్యాక్ చేసుకోవాలి నేను. యాక్చువల్గా నేను ఈ ఫెస్టివల్కి వేసుకోవాల్సినవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుని ఉండాల్సింది. నేనే డిలే చేశానమాట. ఇక్కడ ఐరన్కి ఇచ్చిన బట్టలన్నీ కూడా వచ్చేసాయన్నమాట. అన్నీ కూడా అదే రోజు హడావుడి అయిపోయింది. ఫ్రైడే నైట్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఐరన్కి ఇస్తే అసలు ప్రాపర్గా అస్సలు చేయలేదండి. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అసలు చూసారు కదా, మీకు ఆ ఫీల్ తెలుస్తుంది కదా, అసలు ప్రాపర్గానే చేయలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఐరన్ భలే కోపం వచ్చింది ఆ డ్రెస్ చూడగానే. ఎంత మంచి డ్రెస్ ఇలా ఎవరైనా చేస్తారా అని అనిపించింది. ఇందులో నుంచి నా కుర్తీస్ అన్నీ కూడా సపరేట్ చేసి పెడుతూ ఉన్నాను. బాబువి సపరేట్, నావి సపరేట్, నా హస్బెండ్వి సపరేట్, ఇవన్నీ చేసేసి సెగ్రిగేట్ చేసి పెడితే మనకి తర్వాత బ్యాగ్లో ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఒకప్పుడు కుర్తీస్ నాకు చూడటానికి బాగుంటే చాలు అని చెప్పి ఇష్టపడేదాన్ని. ఇప్పుడు ఎలా అయిందంటే చూడటానికి ఎలా ఉన్నా పర్లేదు కానీ నాకు కంఫర్ట్ ముఖ్యం అన్నట్టు అయిపోయిందండి. సో ఇప్పుడు కంఫర్టే చూసుకుంటున్నాను. కొంచెం లూజ్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా కంఫర్ట్ ఉంటే చాలు అన్నట్టు ఉండింది. ఒకప్పుడు అయితే ఫిట్టింగ్ ప్రాపర్గా ఉంటేనే నేను వేసుకునేదాన్ని. కొద్దిగా లూజ్ ఉన్నా కూడా మళ్ళీ సైడ్ స్టిచెస్ కానీ అలా వేపిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు అసలు అలా ఏం చేయట్లేదు అనమాట. ఎంత లూజ్గా ఉంటే అంత హాయిగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ప్యాకింగ్ ఫర్ అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి, ఇక్కడ కూడా అటాచ్ చేశాను. చక్కగా నాకు కావాల్సినవన్నీ కూడా పౌచెస్లో ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయితే ప్యాక్ చేసుకున్నానండి. ఈజీగా ఉంటుంది నాకు, మళ్ళీ వేసుకునేటప్పుడు తీసుకొని పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అన్నీ ప్యాక్ చేస్తున్నాను. నావి బాబువి అయితే ఒక ట్రాలీలో ప్యాక్ చేసుకున్నాను. నా హస్బెండ్వి ఇంకా సపరేట్ ఇంకో ట్రాలీలో అయితే తను పెట్టుకున్నారనమాట. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంటే ఐఎమ్ సారీ అండి. ఆ ఫ్యాన్ సౌండ్ వినిపిస్తున్నట్టుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు. మా బాబు కూడా పడుకుంటూ ఉన్నాడు, అందుకే ఫ్యాన్ ఆపలేదు. అండ్ నెక్స్ట్ డే అనమాట, ఇది సాటర్డే మార్నింగ్. ఇంకా స్టార్ట్ అయ్యాము ఊరికి. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా బస్ క్యాన్సిల్ అయింది. బస్కి టికెట్స్ చేయించుకున్నాము. ఇంకా సడన్గా బస్సు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా మేము కార్లో స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందండి. జనరల్గా అయితే మేము బస్సు ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. హ్యాపీగా పడుకొని రాత్రి పడుకుంటే మార్నింగ్ దిగేస్తాం కదా అని చెప్పి. ఆ కార్లో అయితే మళ్ళీ టైర్డ్ అయిపోతారు, అంటే నా హస్బెండ్ డ్రైవ్ చేస్తూ ఉంటే టైర్డ్ అయిపోతారు, ఇదంతా ఎందుకు అని చెప్పి అనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా కార్లో స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. ఇక్కడ నా హస్బెండ్ అయితే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు, నేను ప్లెయిన్ దోశ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఒకే ఊర్లో ఉంటారండి. ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ మేము మధ్యాహ్నం 1 అయితే రీచ్ అయ్యాము. అక్కడ వెళ్ళగానే నాకు అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా. ఆ ఇల్లు, ఆ ఎన్విరాన్మెంట్, అక్కడ పీపుల్ ఎంత హాయిగా ఉన్నట్టు అనిపించిందో. సో ఇంకా సాయంత్రం మా బాబు ఇక్కడ వాటర్తో ఆడుతూ ఉన్నాడు, చెట్లకి నీళ్లు పోస్తానని చెప్పి. తను ఎప్పుడు హైదరాబాద్లో ఇలాంటివన్నీ చేయడానికి ఉండదు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా బయట చాలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి తిరగడానికి, ఆడుకోవటానికి, ఇలా నీళ్ళతో ఆడటానికి, మట్టిలో ఆడటానికి అంతా కూడా తనకి బాగా ఇష్టపడతాడు. అండ్ గ్రీనరీ, చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నాకు బాగా అనిపించిందండి. మనకి హైదరాబాద్లో కానీ సిటీస్లో కానీ ఇంత మంచిగా ఉండదు, బట్ విలేజెస్లో ఇదే మంచి అడ్వాంటేజ్. మనకి ఇల్లు బయట చక్కగా చాలా స్పేషియస్గా ఉంటుంది కదా, ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మనసు కూడా హాయిగా అనిపిస్తుంది అలా బయట కూర్చుంటే. స్నాక్స్ కోసం అని చెప్పి మా మమ్మీ బజ్జీలు, బోండాలు అయితే తెప్పించారు. ఇక్కడ బోండాలు ఉంటాయండి, ఎంత బాగుంటాయో తెలుసా. ప్రతిసారి నేను ఊరొచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి రోజుకి 2 రోజులు ఒక్కసారి అయితే ఈ బోండాలు అయితే తింటాను. నాకు అంత ఇష్టం. బజ్జీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చట్నీ అయితే ఇంకా అమేజింగ్. ఇంకా స్నాక్స్ అంతా తినేసిన తర్వాత ఇవి మా పిన్ని వాళ్ళ చెట్టు మామిడికాయలు అనమాట.
వీటితో పచ్చళ్ళు పడదామని చెప్పి అయితే కొన్ని చెట్లువి కోసుకొని తీసుకొచ్చారంట. సో దీనికి పచ్చడి పడదామని చెప్పి మమ్మీ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. కొద్దిగా కాయలే ఉన్నాయి, జస్ట్ టెంపరీ పర్పస్ కోసం కొద్దిగా ఆవకాయ పచ్చడి పడదామని చెప్పి చిన్న చిన్న ముక్కలతో అని చెప్పి ఇక్కడ నీట్గా క్లీన్ చేసి కట్ చేస్తూ ఉన్నారు. ఇది చూసారా, కత్తిపీటతో కట్ చేస్తారనమాట మా మమ్మీ. ఇది అందరికీ కుదరదంట, కొంచెం టాక్టిక్గా చేయాల్సి వస్తుంది, అలవాటు లేని వాళ్ళకైతే అస్సలు రాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మా మమ్మీకి మా నాయనమ్మ నేర్పించారంట పచ్చళ్ళు ఎలా పట్టాలి, ఇవన్నీ ఎలా కోయాలి అని చెప్పి. అలవాటు పోయి మా మమ్మీకి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా కత్తిపీటతో తీయడం అని చెప్పి అంటూ ఉన్నారు, నాకు చెప్తూ ఉన్నారనమాట. మీ నాయనమ్మ నేర్పించారు నాకు ఎలా పచ్చళ్ళు పట్టాలి, ఇది ఎలా కట్ చేయాలి అని చెప్పి. అప్పట్లో, ఇప్పుడు లేరనుకోండి మా నాయనమ్మ, నేను కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. కాకపోతే ఆవిడ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అసలు ఎన్ని పచ్చళ్ళు పెట్టేవాళ్ళు, పిండి వంటలు చేసేవాళ్ళు, అసలు చాలా బాగుండేది. మా మమ్మీ కానీ మా పెద్దమ్మలు కానీ వీళ్ళందరూ కూడా మా నాయనమ్మ దగ్గరే పచ్చళ్ళు ఎలా పట్టాలి, కారం ఎలా పట్టాలి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగా పట్టేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ తనకి, మా నాయనమ్మకి ఇలాంటి పనులన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. ఎలాంటి మామిడికాయలతో పచ్చడి బాగుంటుంది, ఎలా క్లీన్ చేయాలి, ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఆవిడే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని చక్కగా అందరికీ పచ్చళ్ళు పట్టేవాళ్ళు. మా మమ్మీకి, మా పెద్దమ్మలకి ఇలా సపరేట్గా పచ్చడి పట్టి జాడీల్లో వేసి ఉంచేవాళ్ళు. చాలా బాగా అనిపించేది. ఇక్కడ మా మమ్మీ కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసిన తర్వాత ఇంకా నేనైతే కూర్చుని పక్కన చక్కగా వీడియో తీస్తూ ఉన్నాను. ఇదేంటంటే టెంపరీకే అని చెప్పాను కదా, అందుకే కొలతలు ఏం లేకుండానే ఈ పచ్చడిలో ఏమేమి కావాలో అవన్నీ కూడా కొలతలు లేకుండానే మా మమ్మీ కలిపేస్తారు సుమారుగా. అదే కనుక మనము ఎక్కువ రోజులు నిల్వ పచ్చడిగా పెట్టుకుంటాం కదా, దానికి మాత్రం అన్ని కొలతలు చక్కగా చూసి వేసుకోవాలి. అప్పుడు నేను కొలతలు మీకు ఏవి ఎంత అనేవి చెప్తాను. చూసారా కత్తిపీటతో చక్కగా ఎలా కట్ చేస్తూ ఉన్నారో, నాకైతే అస్సలు రాదండి. ఇంకా టైం అయితే అరౌండ్ 10 అవుతుంది. అప్పుడు ఆవకాయ పచ్చడి కలుపుతూ ఉన్నారు. చక్కగా ముక్కలన్నీ కోసేసారు కదా, ఇందులో సాల్ట్ వేశారు, తర్వాత పసుపు వేస్తున్నారు కొద్దిగా. చెప్పాను కదా ఇది కొలతలు ఏమీ లేకుండా వేస్తుందండి. ఇది మెంతిపిండి వేశారు, తర్వాత ఆవపిండి కూడా కలుపుతున్నారు అనమాట. దీంట్లోనే కొత్తగా పట్టిన కారం ఉంటే అది కూడా కలుపుతూ ఉన్నారు. మా నాయనమ్మ సైడ్ ఉండే వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళు అంటే ప్రాణం. అసలు వేడి వేడి అన్నం చూస్తే ఫస్ట్ ఒక ముద్ద నెయ్యి పచ్చడితో తినడం అలవాటు అనమాట. ఈ పచ్చళ్ళు ప్లస్ రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి కూడా చక్కగా కారం ఇదంతా వేసి నీట్గా మంచిగా కలుపుతూ ఉన్నారు. ఇందులో వేరుశనగ నూనె ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ప్రెసెంట్ మా ఇంట్లో అది లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, అదే వేసేస్తున్నాం. అదే కనుక మనం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు ఇలా సన్ఫ్లవర్ ఏది పడితే అలా వేయడానికి లేదు. చక్కగా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా వేసి పడతారనమాట. ఇది జస్ట్ ఒక 10 రోజుల కోసం అలా అని చెప్పి పడుతూ ఉన్నారు, అందుకే అన్నీ సుమారుగా వేసేస్తున్నారు. ఇంకా వెల్లుల్లి రెప్పలు కూడా చక్కగా ఇలా పైన పీలంతా కూడా తీసేసి ఈ పచ్చళ్ళలో కలుపుతారనమాట. నేను పండక్కి ఏమేమి కొన్నానో మీకు చూపించలేదు కదా, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈరోజు యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా చూపించే ఓపిక లేదనమాట. ఇంకా రేపు పొద్దునైతే నేను షూట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవి కూడా చక్కగా ఇందులో వేసేసి తర్వాత ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ వేసేసి చక్కగా కలిపేసిన తర్వాత
ఏదైనా గిన్నెలో జాడీల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ తీసుకొని పెట్టుకోవాలి. సిల్వర్లో స్టీల్లో అయితే పెట్టకూడదు, ఎందుకంటే కింద పాడైపోతుందంట. అందుకని చెప్పి కలపంగానే వేరే ఏదైనా జాడీల్లో లాంటి గ్లాస్ జార్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ వాడే వాళ్ళైతే ప్లాస్టిక్ దాంట్లో కానీ అయితే పెట్టేసుకోవచ్చు. ఏ పచ్చడి పట్టిన తర్వాత అయినా మనకి లాస్ట్లో గుజ్జు గ్రేవీ మిగులుతుంది కదా, దాంట్లో అన్నం కలుపుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అది వేడి వేడి అన్నమైనా కానీ మధ్యాహ్నం వండిన అన్నమైనా కానీ ఏ అన్నమైనా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ కలిపిందంతా కూడా ఒక బాక్స్లో అయితే తీసేసుకున్నాం. ఒక 4 రోజుల తర్వాత ఇలా పెడితే మనకి ముక్కకి బాగా పట్టి ఉప్పు కారం ఇవన్నీ పట్టి మంచిగా టేస్ట్ వస్తుందండి. లాస్ట్లో అయితే అన్నం కలిపేసి ఒక్కొక్క ముద్ద పెడుతున్నారు. అబ్బా ఎంత బాగుందో టేస్ట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.